అర్ధరాత్రి ఆడదారి ఊసేలా ఐసోలేట్ చేయడానికి ట్రై చేస్తాను. బ్రేక్ కోసం జస్ట్ ఆపాలన్న ఈ ఆఫ్రికన్ గర్ల్స్ పాట పాడకుండా 11:30 కూడా ఎంత మాక్సిమం అమ్మాయిలు ఎక్కువ బైక్ ట్యాక్సీ యూజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంజర్ రైడర్. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో పూర్తి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బైక్ సూపర్ గా ఉంది కదా అని చెప్తుందన్నమాట తన కొడుకుతో. ఒక ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్ళడానికి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని వచ్చారు. నా దాంట్లో తల్లి కొడుకు ఎక్కితే ఇంకో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని తండ్రి వచ్చాడనమాట. జస్ట్ 1.5 kilometers to 2 kilometers రైడ్. సో ఇంత చిన్న డిస్టెన్స్ కి ఆటో బుక్ చేసినా, క్యాబ్ బుక్ చేసినా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఫ్యామిలీ కూడా సేఫ్ గా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్, తర్వాత లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా వెళ్ళి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. చూడండి, వాళ్ళ ఫాదర్ కూడా బైక్ ట్యాక్సీలో వచ్చారనమాట. సో ఫ్యామిలీ యూజింగ్ బైక్ ట్యాక్సీ, ఇట్స్ కన్వీనియంట్, చీపర్. అర్బన్ కంపెనీలో మనం డిస్కౌంట్స్ తో సర్వీసెస్ యూజ్ చేసుకుంటాము. అక్కడ నుంచి వచ్చేవాళ్ళు మాక్సిమం అమ్మాయిలు ఎక్కువ బైక్ ట్యాక్సీ యూజ్ చేసుకొని ఆ సర్వీసెస్ చేయడానికి వెళ్తుంటారు అనమాట. వాళ్ళు క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేయగలరా అంటే అఫోర్డ్ చేయగలరా? లేదు కదా. సో బైక్ ట్యాక్సీ వల్ల వాళ్ళకు చీప్ అండ్ బెస్ట్ లో ట్రావెల్ అంటే కస్టమర్ ఇంటికి వాళ్ళ ఇంటికి చేరడానికి ఉపయోగపడుతుంది. సో డూ సపోర్ట్ బైక్ ట్యాక్సీ. ఓకే, థ్యాంక్ యూ. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2:30 వరకు బైక్ ట్యాక్సీ చేశాను. ఈరోజు వీక్ డేలో లీవ్ ఉంది. సో యూటిలైజ్ చేసుకొని బైక్ ట్యాక్సీలో కొంచెం పార్ట్ టైం అర్నింగ్ చేయడానికి వచ్చానమాట. ఈ అమ్మాయి హెల్మెట్ ఫస్ట్ పెట్టుకుంది, మరి ఎందుకో తీసింది. తర్వాత టోల్ గురించి కూడా తెలియదు. ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి సిల్క్ బోర్డ్ వెళ్ళాలి. हेलमेट पहन लो, जब कैमरा होता है ना. नॉर्मली वो फ्लाईओवर के लिया तो टोल फी आपने भरना है. अभी मेरे को काम है, इसके लिए मैंने भर दिया. ఒక ముసలావిడ తమిళనాడు బస్సు ఎక్కడానికి లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇచ్చాను. Sorry? Oh. Sorry? 1, 2 to 5.
టైం 11:30 అవుతుంది. ఒక కస్టమర్ని డ్రాప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, రామేశ్వరం కెఫే. 11:30 కూడా ఎంత రష్ ఉందో చూడండి. ఇక్కడ నాన్ వెజ్ దొరకదు, ఓన్లీ వెజ్ ఐటమ్సే. చాట్స్, తర్వాత టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ వీళ్ళ టేస్ట్ వల్ల చాలా క్లిక్ అయిపోయారు. కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ ఉంది. సో ఒకసారి వెళ్ళి ట్రై చేయాలి. ఏంటి ఇంత స్పెషల్ ఈ రామేశ్వరం కెఫేలో? ఖచ్చితంగా ఒకరోజు వెళ్ళి ట్రై చేస్తాను. టైం 12 అవుతుంది. ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నా చూడండి అమ్మాయిలు కూడా 12 o'clockకి ఆటో వాడకుండా. ఆ రామేశ్వరం కెఫే నుంచి ఎంజీ రోడ్లో డ్రాప్ చేయడానికి వచ్చాను. టైం 12:30 అయింది, కానీ ఇక్కడ బార్ ఓపెన్ ఉంది. ఎదురుగా హోటల్ ఎంపైర్ ఓపెన్ ఉంది. ఆల్మోస్ట్ 2 o'clock వరకు కూడా హోటల్ ఎంపైర్ ఓపెన్లోనే ఉంటుంది అనుకుంటా. ఎంజీ రోడ్లో ఒక్కరు ఇద్దరు కాదు, కొన్ని పదుల సంఖ్యలో, అంటే 20-30 మంది నైట్ మొత్తం తిరుగుతుంటారు అనమాట. ఈ ఆఫ్రికన్ గర్ల్స్ వీళ్ళు చేసే బిజినెస్ ఏంటో, ఎందుకు పరిగెడుతున్నారో తెలుసుకోవాలనుందా? వివరంగా చెప్తారు. పోలీసుని చూసి పారిపోతూ ఉంటారు, కస్టమర్స్కి సోలిసిటింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడే పడుంటారు అనమాట. ఈ చర్చ్ స్ట్రీట్, ఎంజీ రోడ్ మొత్తం వీళ్ళే. ఈ ఎంజీ రోడ్లో, చర్చ్ స్ట్రీట్, ఈ చుట్టుపక్కల బ్రిగేడ్ రోడ్లో బ్రేక్ కోసం జస్ట్ ఆపాలన్నా కూడా భయమే. ఎందుకంటే ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటారు, ఎక్కడ చూసినా నిలబడి ఉంటారు. వాళ్ళు మనం కస్టమర్ అనుకొని మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, లేకపోతే పోలీసులు వచ్చి మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఎక్కడ ఆగాలన్నా కూడా కొంచెం ఇబ్బందే ఈ బ్రిగేడ్ రోడ్లో, ఎంజీ రోడ్లో. సో కొంచెం నేను ముందుకెళ్ళి ఆపుదామని చూశాను అనమాట. చిన్న బ్రేక్ తీసుకోవాలి, టీ తాగేసి రైడ్స్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. అర్ధరాత్రి టైంలో బెంగళూరులో నీళ్లు అంటే వాటర్ దొరకడం కష్టం, కానీ టీ మాత్రం 10 రూపాయలకి దొరుకుతుంది. కొంచెం నీళ్ళగా ఉంటుంది. ఏం చేస్తాం? ఈ ఆటో వాళ్ళకు వీళ్ళకు ఏం కనెక్షనో, పోలీసులు వస్తే ఆటో ఎక్కి పారిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక కస్టమర్ని పికప్ చేసుకునేకి వస్తే ఈమె వచ్చేసి ఆఫ్రికన్ అమ్మాయి నన్ను కస్టమర్ అనుకొని నన్ను అడుగుతుంది అనమాట, వస్తావా అని. లేదమ్మా నేను కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే, సరిగ్గా వినపడలేదని దగ్గరకు వచ్చి మరీ అడుగుతుంది. అది జస్ట్ ట్రైంగ్ టు సోలిసిట్, అటెంప్ట్ చేసి సోలిసిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో బివేర్, దీనిలో చాలా ఫేక్ ఉంటాయన్నమాట. వాళ్ళు మోసం చేయడము, లేకపోతే డబ్బులు కాజేయడము, వీళ్ళ గ్యాంగ్ మొత్తం ఉంటారు. సో ఇలాంటి చోట్లకి అవాయిడ్ చేయండి, వెళ్ళకండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు June 19th. ఆల్మోస్ట్ 26 ఆఫ్రికన్ గర్ల్స్ ని అరెస్ట్ చేశారు. NTR Kormangu. ಹಾಯ್, ನನ್ನ ಬ್ರಿಗೇಡ್ ರೋಡಿಂದ ಕರ್ಕೊಂಬಂದು ಎಂಪೈರ್ ಹತ್ರ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಣ್ಣನಿಗೆ. ಸರಿ, ಐ ಆಮ್ ದ ಸೆಕ್ಸ್ ವರ್ಕ್, ಐ ಆಮ್ ದ ಟ್ರಾನ್ಸ್ಜೆಂಡರ್, ಐ ನಾಟ್ ದ ಫೀಮೇಲ್ ವರ್ಕಿಂಗ್ ಫಾರ್ ಅದರ್ಸ್ ಟ್ರಾನ್ಸ್ಜೆಂಡರ್. ಐ ಲವ್ ಯು. లిఫ్ట్ అడిగింది, సరే నైట్ టైం కదా అని లిఫ్ట్ ఇచ్చాను.
కెమెరా ఏంటంటే యూట్యూబర్ అని చెప్పాను, సో కెమెరా ముందు మాట్లాడింది అనమాట. వచ్చిందా స్వాతంత్రం, తెచ్చిందా సామ్రాజ్యం, అర్ధరాత్రి ఆడదారి ఊసేలా, పట్ట పగలే నడివీధులకి రాజకీయ నాయకుడు రాలేని వేళ అంటూ ఇంటర్మీడియట్ లో ఏదో కవిత రాశానమాట. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అర్ధరాత్రి 3 గంటలకు నడివీధిలో తిరుగుతూ ఉన్నారు. ఈ ఏరియా వచ్చేసి మడివాల. స్ట్రోలింగ్, జస్ట్ నైట్ బ్రీజ్ బాగుంటుందని అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటారు అనమాట. లేట్ నైట్ లో క్యాన్సిలేషన్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పికప్ చేసుకునేకి ఉండరు అనమాట. కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. తర్వాత మనకు వచ్చేది ఎంత అంటే ఈవెన్ 3-4 కిలోమీటర్స్కి వెళ్ళినా కూడా ఊబర్ లో వచ్చేసి 15 రూపీస్ మాత్రమే క్యాన్సిలేషన్ ఫీ వస్తుంది. ఈరోజు అర్నింగ్స్ ఎంత వచ్చాయంటే ఊబర్ తక్కువ చేశాను, ర్యాపిడో ఎక్కువ చేశాను. ఊబర్ లో ప్రమోషన్ 750 వచ్చింది కొన్ని ఆర్డర్స్ చేసినా కూడా. ఇన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఇంత ఇన్సెంటివ్ అనేది ఉంటుంది కదా, అది కంప్లీట్ చేశాను. తర్వాత ర్యాపిడోలో మనకు ఎంత వచ్చిందంటే ఈరోజు 1111 రూపీస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.